హలో ఫ్రెండ్స్, నేను మీ స్వప్నికాని. ఈరోజు యమ్మీ బిర్యానీతో ఆనియన్స్ అయితే చాలా బాగుంటాయి. కప్ ఓపెన్ చేద్దామా పండు? కప్ ఓపెన్ చేద్దామా? రెడీ? ఓకే, దగ్గర పెట్టుకో. వావ్, మటన్ కర్రీ చాలా బాగుంది. నేనే తయారు చేశాను, వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీస్తాను. చాలా బాగుంది పండు, నోరు ఊరుతుంది. ఇది ఎగ్ బిర్యానీయా? ఎగ్, వావ్, ఎగ్ బిర్యానీ సూపర్. వావ్, మీకు నోరు ఊరుతుంది కదా. 2 ఎగ్స్ ఎందుకు వేసానంటే నాకు ఒకటి, పండుగ ఒకటి. ఆనియన్స్ ఏం చేసావు పండు? ఇలా మంచిగా ఉన్నాయి, ఫ్రై అయ్యి ఉన్నాయి. అంత బాగుంటుందా? ఇదిగో ఇక్కడ కూడా ఆనియన్స్ ఉంది, నిమ్మకాయ ఉంది. ఎందుకు? ఓకే, మీకే ఫస్ట్ పెట్టండు, తర్వాత తిన్నాడు. ఉప్పు సరిపోయిందా? ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసావు? ఫస్ట్ ఏం చేసావు చెప్పవా? బియ్యం నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి, ఎగ్స్ వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. దమ్ మసాలాకి మసాలా కావాల్సిన ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టండి. దెన్ నెక్స్ట్ దాంట్లోనే ఆనియన్స్, మసాలా దినుసులు వేసిన తర్వాత తెలుగులోనే చెప్పొచ్చు కదా, ఆనియన్స్ కి ఉల్లిపాయలని చెప్పొచ్చు కదా. ఆనియన్స్ అని అంటాను. ఫ్రైడ్ ఆనియన్స్ కాదు, చెప్పు. శ్రీకాకుళం మేసలు అని చెప్పు. మసాలా దినుసులు వేసేయాలి, లవంగము, చెక్క, తొక్క. అలా చెప్పకూడదు. చెక్క, ఆకు, చెక్క, వక్క అవన్నీ వేసేసిన తర్వాత అప్పుడు ఒక్క కాదండి, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించిన తర్వాత అప్పుడు కొంచెం పెరుగు తీసుకుని, పెరుగులోను కారము, పసుపు, మసాలా, గరం మసాలా ఏవైతే వేసుకోవాలో అవి వేసుకోవాలి. బాగా కలిపిస్తే దాంట్లో ఉప్పు కూడా వేయాలి. బాగా కలిపిన తర్వాత అప్పుడు టమాటా వేయాలి. టమాటా వేసి బాగా కలపాలి. మొగ్గుతుంది అనే టైంలోను వాటర్ పెరిగి వేసుకోవాలి. బాగా కలపాలి. కలిపిన తర్వాత అప్పుడు బాగా మసాలా దగ్గరికి వచ్చినప్పుడు దెన్ నెక్స్ట్ అప్పుడు ఎగ్స్ దాంట్లో వేసి దగ్గరికి కలిపిస్తే దగ్గరికి వస్తుంది. అప్పుడు లైట్ గా మసాలా బాగుంది.